హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. నా పేరు సత్యనారాయణ. మీకు ఒక మంచి లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్ట్ దగ్గర తీసుకెళ్తున్నానండి. ప్రజెంట్ వచ్చేసి మనం బిహెచ్ఎల్ ఎక్స్ రోడ్ లో ఉన్నాము. మీరు వెనకాల ఏదైతే కనిపిస్తుంది బిహెచ్ఎల్ అనమాట. మనం ఈ రూట్ నుంచి మనకు ముంబై హైవేలో మనకి ప్రాజెక్ట్ అయితే వస్తుంది. ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు సైట్ కి అయితే వచ్చామండి. ఇప్పుడు ప్రజెంట్ మీరు ఏదైతే చూస్తున్నారో ఇదే అండి సైట్. ఇది గ్లోబల్ సిటీ 6 అండి సైట్ నేమ్ వచ్చేసి. ఈ టోటల్ కనుక ప్రాజెక్ట్ చూసుకున్నట్టయితే ఎన్ని ఎకరాలు ఉంటుంది, ఏంటి ప్రాజెక్ట్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా మీకు ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉంటారు, సీనియర్ డైరెక్టర్ గ్లోబల్ సిటీకి సంబంధించి రాజుగారు ఉంటారు. రాజుగారితో మీకు మాట్లాడిపించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేపిస్తాను. ఒకసారి రండి రాజుగారితో మాట్లాడదాం. కంప్లీట్గా ప్రాజెక్ట్ గురించి అయితే డీటెయిల్ తీసుకుందాం. ప్రజెంట్ అయితే ఈరోజు లాంచింగ్ కూడా ఉంది, మీరు అటు చూడొచ్చండి. లాంచింగ్ అయితే జరుగుతుంది. ప్రజెంట్ అయితే ఈరోజు బ్రోచర్ లాంచింగ్ అండ్ బుకింగ్స్ కూడా చాలా జరిగాయి. ఈరోజు కొన్ని ఆఫర్స్ కూడా పెట్టారనమాట. అండ్ నెక్స్ట్ కూడా కొన్ని ఆఫర్స్ కూడా ఇస్తుంటారు. దాని గురించి అన్ని డీటెయిల్స్ కూడా సార్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హాయ్ సార్. హాయ్ అండి. బాగున్నారు సార్? బాగున్నామండి సార్. ఇప్పుడు కొత్తగా ప్రాజెక్ట్ లాంచ్ చేస్తున్నారు అంటే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కస్టమర్లకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏ విధంగా ఉంటుంది, ప్రాజెక్ట్ ఎన్ని ఎకరాలు ఉంటుంది, దీనికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఒకసారి తెలియజేయండి. తప్పకుండా చెప్తానండి మీకు. యాక్చువల్గా మాది ఇది గ్లోబల్ సిటీ 6 గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్టు, 22 ఎకర్స్, మొత్తం 288 ప్లాట్స్, మినిమం ప్లాట్ సైజ్ 150 స్క్వేర్ యార్డ్స్, 167, 200, 400 అండ్ అబోవ్ ప్లాట్స్ ఉన్నాయి మనకు. ఎంటైర్ లేఅవుట్, ముఖ్యంగా ఎంటైర్ లేఅవుట్ గేటెడ్ కమ్యూనిటీ, ఎంట్రన్స్ ఆర్చ్ వస్తుంది, 100 ఫీట్ రోడ్ ఫేసింగ్. ఈ ప్లాట్ సైజెస్ మొత్తం సీసీ రోడ్స్ ఉంటాయి. ఆల్ రోడ్ సీసీ రోడ్స్, 40 ఫీట్ రోడ్, 60 ఫీట్ రోడ్, 100 ఫీట్ రోడ్ ఫేసింగ్. మనకు వెంచర్లో మొత్తం మీకు ఎక్కడ చూసుకున్న చుట్టూ సరౌండింగ్ మనకు జాగింగ్ ట్రాక్ ఉంటుంది. సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 40% వదిలేసాము, 60% ప్లాటింగ్ ఏరియా ఉంది మనకు. మీకు ఇప్పుడు డెవలప్మెంట్ చూశారు కదా, జస్ట్ ఇది 1 వీక్ డెవలప్మెంటే. మనకు 6 మంత్లో టోటల్ డెవలప్మెంట్ కూడా కంప్లీట్ అయిపోతుంది విత్ క్లబ్ హౌస్తో సహా. మనకి తీసుకున్న కస్టమర్ల రివ్యూ కూడా మీరు చూడొచ్చు. వాళ్ళ చెప్పే మాటలు మీరు వినండి. అలా విన్న తర్వాత మీరు ఒపీనియన్ తీసుకోండి, బెస్టా కాదని కూడా తెలుస్తుంది మీకు. ఖమ్మం నుంచి వచ్చి నాన్ లోకల్ వాళ్ళు తీసుకున్నారు, లోకల్ వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళ మాటల్లో మీరు వినొచ్చు. అన్ని మంచి డెవలప్మెంట్స్, మంచి లొకేషన్లో ఎక్కడ ఉన్నాయని అడిగి తీసుకొచ్చి చూపించాడు. స్టార్ట్ చేయబోతున్నారని చెప్పాడు, ఆఫీస్కి తీసుకెళ్ళాడు. ముఖ్యంగా నాకు ఈ ప్రాజెక్ట్ పరిచయం కావడానికి కారణము రాజుగారే. నాతో కూడా 2-3 టైమ్స్ వచ్చాడు, వాళ్ళ ప్రాజెక్ట్స్ అన్ని చూపించాడు, ఆఫీస్కి తీసుకెళ్ళాడు, వాళ్ళ ఎండి ఇమామ్ గారిని పరిచయం చేశాడు. ఆయనతో ఇంటరాక్ట్ అయినాక ఐ హ్యావ్ ఎ సమ్ గుడ్ ఇంప్రెషన్ ఆన్ దీస్ ప్రాజెక్ట్స్. సో అప్పుడు నేను డిసైడ్ చేసుకున్నాను. బట్ 1200 స్క్వేర్ యార్డ్స్ తీసుకుంటానని ముందుగానే ఆయనకి పేమెంట్ చేశాను. అదే జరిగింది. ఆ విధంగా నేను ఇక్కడ ఇన్వెస్ట్ చేశాను. ఏమీ లేదు ఇక్కడ. ఈరోజు చూస్తే ఈ 2 మంత్స్లోనే చాలా డెవలప్మెంట్ ఉంది. ఇప్పుడు చూస్తే నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. డెఫినెట్గా మంచి అప్రిషియేషన్ వస్తుంది. నాకే కాదు, నాలాగా ఎవరు కొన్నా కానీ ఇక్కడ కొనే వాళ్ళందరికీ కూడా మంచి అప్రిషియేషన్ వస్తుందనే హోప్ నాకుందండి. అంటే ఈ ఏరియాని ఎందుకు ఎంచుకోరు సార్? ఏరియా వైజ్ సో ఈ ఏరియా ఎందుకు ఎంచుకున్నామంటే ఐటీ సెక్టర్కి దగ్గరగా ఉంది. కొల్లూరు, గచ్చిబౌలి, ఇటు బాంబే హైవే, సో అప్కమింగ్ కంది ఐఐటి ఉంది, పటాన్ చెరువు వరకు మెట్రో రాబోతున్నది. సో హ్యాపెనింగ్ ప్లేస్ ఇది. ఫ్యూచర్ అంతా ఈ ఏరియాలో డెవలప్ అవుతుంది. సో చాలా విల్లా ప్రాజెక్ట్స్ అన్నీ వస్తున్నాయి. అప్ టు సంగారెడ్డి దాటిపోయింది, ఇప్పుడు జహీరాబాద్ వరకు కూడా డెవలప్మెంట్ జరుగుతున్నది. సో ఈ డైరెక్షన్ అంతా బాగుందనే ఇంప్రెషన్తో నేను కొన్నాను. సో నాకు 30-40 మినిట్స్లో ఐటీ సెక్టర్కి వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి. రోడ్డు కనెక్టివిటీస్ బాగున్నాయి, ఓఆర్ఆర్ అప్రోచ్ ఉంది. సో నేను బంజారా హిల్స్లో ఉంటాను. నేను ఇప్పుడు 45 మినిట్స్లో వచ్చాను ఇక్కడికి. ఒకవేళ సండే కాబట్టి ఇవాళ కొంచెం ట్రాఫిక్ తక్కువ వల్ల 45, మామూలుగా అయితే 1 అవర్ పట్టచ్చు. ఓకే అండి, అందుకని నేను ఇంప్రెస్ అయ్యాను. ఓకే, మీరు యాజ్ అడ్వకేట్గా లీగల్గా వీళ్ళు ఎలాంటి అంశాలు చెప్పారు డాక్యుమెంటేషన్ విషయంలో కూడా? ఓకే, డాక్యుమెంటేషన్స్ అన్నీ ఆయన లింక్ డాక్యుమెంట్స్, రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్, అప్లై చేసింది పర్మిషన్కి, అవన్నీ కూడా నా ముందు పెట్టాడు. ఐ గాన్ త్రూ ది డాక్యుమెంట్స్. ముఖ్యంగా మా సన్ కూడా అడ్వకేట్, ఆయన అన్ని ఎక్కువ ల్యాండ్సే చూస్తాడు. మొత్తం అతనే స్క్రూటినీ చేశాడు. చూసి వీఆర్ ఇంప్రెస్డ్. లీగల్గా కరెక్ట్గా ఉందని మాకు అభిప్రాయం వచ్చింది. మోర్ ఓవర్ ఇక్కడ యూనివర్సిటీ, గీతం యూనివర్సిటీకి దగ్గరలో ఉంది. ఈ రోడ్డు కూడా 100 ఫీట్ చేయబోతున్నారనేది మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. సో అన్ని యాంగిల్లోనూ ఇది బెటర్ ప్లేస్ అని మేము అనుకున్నామండి. సో ఐ హోప్ నా డిసిషన్ మంచి ఫెచ్ అవుతుందని అనుకుంటున్నాను. డెవలప్మెంట్స్ ఏమేమి ఇస్తామని చెప్పారు సార్? ఏమేమి ఇచ్చారు? డెవలప్మెంట్ అన్ని తార్ రోడ్లు, అన్ని 40 ఫీట్ రోడ్డు, 100 ఫీట్ రోడ్స్, తర్వాత క్లబ్ హౌస్, సో వాకింగ్ ట్రాక్స్,
స్పోర్ట్స్కి ఫెసిలిటీస్, విల్లా కూడా కన్స్ట్రక్షన్ చేయబోతున్నాం అని చెప్పాడు. దీని వెనకనే వాళ్ళది గ్లోబల్ సిటీ 5 ఆల్రెడీ డెవలప్ చేశారు, అది కూడా చూపించాడు. అక్కడ కూడా క్లబ్ హౌస్ ఉంది. ఫ్యూచర్లో దాన్ని కనెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు ఇట్ సీమ్స్ వాళ్ళు ల్యాండ్ అక్వైర్ చేస్తున్నట్టున్నారు. అది ఇది ఎన్ని కలిస్తే 70-80 ఎకర్స్ వీళ్ళ ప్రాజెక్ట్సే అవుతుంది. సో మంచి టౌన్షిప్ అవుతుంది ఇక్కడ. సో అది నా విషయం. 5లో ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం అన్ని ఏమైనా కంప్లీట్ చేశారు సార్? చేశారు. ఎట్లా ఉన్నాయి డెవలప్మెంట్స్ అక్కడ? డెవలప్మెంట్స్ అన్నీ బాగున్నాయి. ఇచ్చిన ప్రామిస్ చేసినవన్నీ ఇచ్చారండి. మొత్తం అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ ఉంది. అన్నీ తిరిగాము, అక్కడ లంచ్ కూడా చేశాను నేను, బాగుంది. సో దానికంటే దీన్ని ఇంకా మెరుగ్గా చేస్తామనే విధంగా వీళ్ళు డిస్కస్ చేశారు. నాకు డెఫినెట్గా బాగుంటుంది ఈ ప్రాజెక్ట్. ఓకే, మీరు సజెషన్ చేస్తారా యాజ్ అడ్వకేట్గా ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్నారు? ఎవరన్నా ఇన్వెస్ట్ చేయాలంటే ఇది లొకేషన్ వైజ్ గుడ్గా ఉంది, టైటిల్ వైజ్ ఏమి ఎనీ డిఫెక్ట్స్ లేవు, పర్ఫెక్ట్గా అన్ని అప్రూవల్స్ రమణమూర్తి గారు 143వ నెంబర్ ఫ్లాట్ సోల్డ్ అవుట్, ఎలాంటి హిచెస్ ₹1,00,000 అడ్వాన్స్.